ప్రాణాల భయంతో కొట్టుకుంటుంటే మా హస్బెండ్ దీన్ని పొదల్లో నుంచి కాపాడి తీసుకొచ్చారు. నేనిప్పటి వరకు తెల్ల కుందేలనే చూసాను. ఇలాంటి కలర్ కుందేలును లైఫ్‌లో చూడడం ఇదే ఫస్ట్ టైము. ఈరోజు మా ఆయన మా పొలానికి వెళ్తే అక్కడ పొదల్లో చిక్కుకుపోయి బుజ్జి కుందేలు కనిపించింది. పాపం ప్రాణాల భయంతో కొట్టుకుంటుంటే జాగ్రత్తగా ఇంటికి తెచ్చారు. మొదట పట్టుకోవడానికి నాకు చాలా భయం వేసింది. కానీ మా చిన్నోడికి చూపించాలని ధైర్యం చేసి పట్టుకున్నా. అదేమో భయంతో ఉయ్యాలూగినట్టు ఊగిపోతుందసల. పాపం ఆకలితో ఉందేమో అని క్యారెట్‌ని తురిమి పెట్టాను. ఎంతసేపు చూసినా అది అస్సలు ముట్టుకోలేదు. బహుశా ఇంకా భయంలోనే ఉన్నట్టుంది. ఈ కుందేలు చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ దాని కాళ్ళు, కళ్ళు కూడా చాలా పెద్దగా కనిపించాయి. ఫస్ట్ కింద పెడితే పారిపోద్దేమో అని భయం వేసి చాలా సేపు కింద పెట్టలేదు. తర్వాత బెడ్ మీద పెట్టాను దాన్ని. బెడ్ మీద పెట్టి దానికి క్యారెట్ కూరైతే పెట్టాను. అదేమో తినట్లేదు. సర్లే రూమ్‌లో ఉంటే ఇలా ఉందేమో అనుకోని చెప్పి బయటికి తీసుకొచ్చి బయట అరుగు మీద కాసేపు ఆడించాము. బయట మట్టికి చాలా చక్కగా ఆడుకుంది. ఈ కలర్ కుందేలుని మీరెప్పుడైనా చూసారా? దీన్ని ఇంట్లోనే ఉంచుకుంటే ఏమైనా అవుతుందేమో అని నాకు భయమేస్తుంది. ఎందుకంటే అడవి కుందేలుని పెంచడం మనకు అలవాటు లేదు. వాటిని ఎలా చూసుకోవాలో తెలీదు. స్వేచ్ఛగా అడవిలో తిరగాల్సిన ఈ బుజ్జి ప్రాణాన్ని మళ్ళీ ప్రకృతిలోనే వదిలేయడం మంచిదా? లేదా ఎలా కేర్ తీసుకోవాలో మీకే తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్.